అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అల్లు అర్జున్ గారిది ఇప్పుడు అట్లీ గారిది సినిమా నడుస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ అందరికీ ఉంది. అండ్ ఆ క్వశ్చన్కి ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే ఇప్పుడు దొరికేసింది. అదేంటంటే అల్లు అర్జున్ గారు అండ్ లోకేష్ కనగరాజ్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అయితే ఫైనల్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఒకసారి ఆ అనౌన్స్మెంట్ గురించి, అలాగే దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి, దాని స్టోరీ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బేసిక్గా అల్లు అర్జున్ గారు ఆఫ్టర్ పుష్ప 2 అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. లైక్ ఇప్పుడు AA22 అంటే ఇప్పుడు అట్లీ గారి సినిమా ఏదైతే ఉందో అదేమో ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ సినిమా, చాలా పెద్ద సినిమా అది. దట్స్ నాట్ జస్ట్ ఎ నార్మల్ సినిమా. అండ్ హిందీలో కూడా అది ఇంకా అరివీర భయంకరంగా కొట్టే సినిమా అది. అండ్ చాలా మంచి ప్రాపర్ ప్లానింగ్తో వస్తున్నారు. యాక్చువల్లీ పుష్ప 2 తర్వాత మరీ ఎక్కువ లేట్ ఏం చేయట్లేదు. ఎందుకంటే పుష్ప 2 మనకి December 2024లో వచ్చింది. ఇదేమో 2027 మే ఆ టైంకి వచ్చేస్తోంది. సో యా, వెరీ వెరీ క్లారిటీతో మంచి ప్రాపర్ ప్లానింగ్తో తీస్తున్నారు. సో ఫైన్ అండ్ గుడ్. సో దాని తర్వాత ఏంటి అంటే ఇంకా ఆ తర్వాత కూడా ఇంక పెద్ద పెద్ద సినిమాలే తీయాల్సి ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఆయన లైనప్ కూడా చాలా బేభత్సంగానే ఉంది. అండ్ యూనో అలా ఇలా అయితే లేదు. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఉంది, రావణం. అది ప్రశాంత్ నీల్ గారు అండ్ దిల్ రాజు గారు ప్రొడ్యూసరు అండ్ అల్లు అర్జున్ గారు హీరోగా. అది ఇంకా టైం పడుతుంది. అండ్ సందీప్ రెడ్డి వంగ గారితో కూడా ఒక సినిమా లాక్ అయ్యి ఉంది. ఆ సినిమా మరి మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే ఆయన బిజీగా ఉన్నాడు కాబట్టి. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ వీటన్నిటిలోకి కూడా ఈ AA23 అనేది చాలా అంటే చాలా స్పెషల్ సినిమా. ఎందుకంటే ఇది ఎక్కడెక్కడెక్కడెక్కడో కూడా తిరిగి లాస్ట్కి అల్లు అర్జున్ గారి గూట్లో చేరింది ఈ పక్షి. ఇది ఫస్ట్ సూర్య గారితో అనుకున్నారు. సూర్య గారితో షెల్వ్ అయిపోయింది. సూర్య గారితో ఎప్పుడు అనుకున్నారు? కంగువా ముందు అనుకున్నారు. అయిపోయింది, ఆగిపోయింది అది. తర్వాత కూలీ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ ఆమిర్ ఖాన్ గారితోనే ఇరుంబకై మాయావి అనుకున్నారు. ఎందుకు? బేసిక్గా ఆమిర్ ఖాన్ గారు బాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిగ్ స్టార్. అండ్ ఇంకా లోకేష్ కనగరాజ్ సినిమా తీస్తున్నాడంటే ఆబ్వియస్లీ తమిళ్లో కూడా మంచి రెస్పాన్స్ ఏ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా హెవీగానే హోప్స్ అయితే పెట్టుకున్నారు ఆ ప్రాజెక్ట్ మీద. కాకపోతే ఇప్పుడు కూలీ ప్రాపర్ రిజల్ట్ రాకపోయేసరికి ఆమిర్ ఖాన్ విషయంలో కూడా కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆమిర్ ఖాన్ మైండ్ సెట్ ఎలాగుంటుందంటే జనరల్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అగైనిస్ట్కి వెళ్దాం, యూట్యూబ్లో పేపర్ వ్యూ పెడదాం, ఇలాంటివన్నీ ఉంటాయి ఆయన మైండ్ సెట్లో. సో ఈవెన్ రీసెంట్ సినిమా కూడా ఆయన అదే చేశాడు ఆయన. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉండడం వల్ల అంత ఈజీ కాదు. అంటే బిజినెస్ ఆస్పెక్ట్లో కనుక చూసినట్టయితే ఆమిర్ ఖాన్తో సినిమా చేయడం అనేది అంత ప్రాపర్ సేఫ్ మ్యాటర్ అయితే కాదు. సో ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభాస్ గారు ఖాళీగా లేరు. ప్రభాస్ గారితో చేయాలంటే ప్రభాస్ గారికి కూడా సెట్ అవుతుంది, కానీ అసలు ఖాళీ లేదు ఆయన. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్స్ ఇన్ ఇండియా, ఏ పర్సన్ విత్ మోర్ దెన్ 7 మూవీస్ విచ్ హ్యాడ్ 1000 crore లైనప్. అంటే కంపేరింగ్ పుష్ప 2ని కూడా మనం యాడ్ చేసుకుంటే వరుసగా 7 సినిమాలు 1000 కోట్లకి పైన కలెక్షన్లు కొట్టగలిగే లైనప్ ఉన్న స్టార్ ఆయన. అండ్ అఫ్కోర్స్ దీని గురించి ఆల్రెడీ నేను అప్పుడే చెప్పేశాను, నేను లోకేష్ కనగరాజ్ గారితో ఉందని. ఆయన లైనప్ కోసం చెప్పినప్పుడే ఆ వీడియో చాలామంది చూశారు కూడా. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి అభిమానులు కావచ్చు, అంటే జనరల్గా వీడియోస్ చూసేవాళ్ళు కానీ అందరూ చూశారు. సో అప్పుడే మీకు ఐడియా ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను దీనికోసం. సో అంత లైనప్, అంత హెవీగా కలెక్షన్స్ కొట్టగలిగే క్యాపబిలిటీ అండ్ ఛాన్స్ ఉన్న స్టార్ అంటే ఇంక అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ గారికి వెళ్ళారు, చెప్పారు, కథ అల్లు అర్జున్ గారికి నచ్చింది. బికాస్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీ. అది బేసిక్గా బాగా నచ్చింది అల్లు అర్జున్ గారికి, అందుకు ఓకే అయిపోయింది అనమాట. సో అందుకే మనకి ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు స్టోరీ విషయానికి వద్దాం. అసలు ఏంటి సినిమా స్టోరీ? యాక్చువల్గా ఈ సినిమా పేరు ఇరుంబకై మాయావి, ఒంటి చేయి మాంత్రికుడు. బేసిక్గా అంటే ఆయన యాక్చువల్గా అనుకున్న టైటిల్, బికాస్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ లోకేష్ కనగరాజ్. లోకేష్ కనగరాజ్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఆయన తీసింది 6 సినిమాలు అయ్యి ఉండొచ్చు, ఇది 7వ సినిమా. అట్లీ గారు 5 సినిమాలు తీసాక 6వ సినిమా తీస్తున్నాడు ఈయన అల్లు అర్జున్. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ గారు 6 సినిమాలు తీసిన తర్వాత 7వ సినిమా తీస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇద్దరు తమిళ డైరెక్టర్తో తీస్తున్నాడు ఆయన వరుస పెట్టి. సో అల్లు అర్జున్ గారి స్ట్రాటజీ గురించి మాట్లాడదాం, తర్వాత చెప్తా వీడియోలోనే. సో ఆయన మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ ఏంటో చెప్తా. యాక్చువల్లీ
సో ఇప్పుడు ఈ లోకేష్ కనగరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ ఇరుంబకై మాయావి ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. ఇది ఒక నావల్ బేస్డ్ కథ. ఒక నవల్ ఉంది ఇంగ్లీష్లో, ఆ నవల ఆధారంగా తీసుకున్న కథ ఇది. ఇందులో ఏంటంటే అంటే దీన్ని ఎట్లా మార్పులు చేశారో మరి తెలియదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారి స్టైల్కి తగ్గట్టుగా అండ్ ఆయన అగ్రెషన్కి తగ్గట్టుగా ఎట్లా మార్పులు చేర్పులు చేశారనేది మనకైతే ఐడియా లేదు. కానీ బట్ జనరల్గా ఇది బేసిక్ ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్కి ఏంటంటే ప్రమాదంలో ఆ ఎడమ చెయ్యి అనేది కట్ అయిపోద్ది. అలా కట్ అయిపోయిన తర్వాత దానికి ఒక మెటల్ హ్యాండ్ పెడతారు. ఆ మెటల్ హ్యాండ్ దానికి బేసిక్గా చాలా పవర్స్ ఉంటాయి. అది ఎలా అంటే ఇతనికి ఆ తర్వాత ఎప్పుడైనా సరే అదృశ్యం అయిపోయే శక్తి వస్తుంది. మనిషి మొత్తం అదృశ్యం అయిపోతారు, అది మెటల్ హ్యాండ్ మటుకు కనబడుతూ ఉంటుంది. అంటే మనిషి కనబడ్డు. సో బేసిక్గా అదనమాట మెయిన్ ప్లాట్. సో ఇందులో ఈ డిసపియరింగ్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఇట్స్ లైక్ ఫ్యాంటసీ సబ్జెక్ట్ అండ్ సైన్స్ ఫిక్షన్ టైప్ ఉంటుంది మొత్తం. చాలా హెవీ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమాని ఇది కూడా ఏమీ నార్మల్ సినిమా కాదు. సో కమర్షియల్ టైపు కాదు, ఏది కాదు. ఇంక అన్నీ కూడా హై స్కేలు, హై బడ్జెట్, భారీ స్థాయి సినిమాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా యాక్చువల్గా తీయడమే డైరెక్ట్గా సన్ పిక్చర్స్తో తీస్తున్నారు. సో వాళ్ళు సన్ పిక్చర్స్ అంటే ఇంకా తమిళనాడులో చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండ్ అట్లీ తమిళ డైరెక్టర్. సో ఇవన్నీ ఉన్నాయి. సో వెరీ హ్యూజ్ రిలీజ్ ఉంటుంది. తమిళనాడు మార్కెట్ని గట్టిగా గ్రాప్ చేసిన తర్వాత ఇంకా కమింగ్ బ్యాంగర్ డైరెక్ట్లీ విత్ లోకేష్ కనగరాజు. సో లోకేష్ కనగరాజు బేసిక్గా రీసెంట్గా ఈ లియోకి ఏమో కొంత చిన్న నెగిటివిటీ వచ్చింది, కూలీకి ఏమో గట్టిగా నెగిటివిటీ వచ్చింది. బట్ హైప్ వల్ల ఏంటంటే కలెక్షన్స్ వచ్చాయి. ఆడియన్స్ అయితే మటుకు వెళ్ళిపోయారు. అది ఎందుకు బాగాలేదో చూడడానికి కానీ వెళ్ళిపోతారు, మన దగ్గర కానీ తమిళ్లో కానీ అలాగే ఉంటుంది అది. సో వెళ్ళిపోయారు. సో కలెక్షన్స్ వచ్చి 500 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ కూడా 180 పైన కలెక్ట్ చేసింది. ఫెంటాస్టిక్ రికార్డు, అదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన అసలు ఇంకా ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి వెళ్ళొద్దు అనుకుంటున్నారు. సో అందుకని ఇంకా పెద్దగానే ట్రై చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఒక యుద్ధం అనేది జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా అస్త్రాలు వేస్తారు. ఏదో ముందు నార్మల్గా అగ్నాస్త్రం, వాయువాస్త్రం ఇట్లాంటివేవో అస్త్రాలు వేస్తారు. బట్ ఇంకా అవేవి పనిచేయట్లేదు, తుసుమంటనే తేలిపోతున్నాయి అక్కడ అన్నప్పుడు ఏం చేస్తారు? పాశుపతాస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని ఇలాగా పెద్ద అస్త్రాలు వేస్తారు. అవునా? ఇక్కడ కూడా అదే జరిగింది. ఆయన బేసిక్గా లియో కొంచెం లైట్ నెగిటివిటీని తెచ్చింది సెకండ్ హాఫ్ విషయంలో. ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. కూలీ సినిమాకి అయితే ఇంకా విపరీతంగా అన్నీ పడినాయి. సో ఇంకా అది ఇంకా ఆయనకి ఓకే బాగా డౌన్ఫాల్లో ఉన్నాడు. సో రైజ్ అవ్వడానికి ఒక రైట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాడు. అండ్ దట్ ఆపర్చునిటీ కేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లు అర్జున్. సో ఈ ఇరుంబకై మాయావి అంటే ఆ పేరు ఉండదులేండి, కంగారు పడకండి. మన దగ్గర ఒంటిసేయ మాంత్రికుడు అని కూడా ఉండదు మన దగ్గర, ఇంకోటి ఏదో పేరు పెడతారు. సో ఆ పేరే ఉంటుంది. తమిళ్లో మేబీ కావాలంటే అది పెట్టొచ్చేమో, ఇరుంబకై మాయావి అని పెట్టొచ్చు. కావాలంటే కింద ట్యాగ్ లైన్ పెట్టొచ్చు తమిళ్కి, మిగతా వాటికి పెట్టకపోవచ్చు. లేదంటే మిగతా వాటికి సింగిల్ హ్యాండెడ్ మాన్స్టర్ అనో, వన్ హ్యాండెడ్ మాన్స్టర్ అనో ఏమో పెడతారు నాకు తెలిసి. మాన్స్టర్ కంపెనీ వాడికి వేసేస్తారా? లేదు అదే సంబంధం లేదు. సో ఇలాగా ఏదో ఒకటి పెడతారు, కింద ట్యాగ్ లైన్ కింద పెట్టేస్తారు. తమిళ్లో అప్పుడు ఆ టైటిల్ కింద ఇరుంబకై మాయావి అని పెట్టేస్తారు. అయిపోయింది, సింపుల్. సో చాలా లాజికల్గా వాళ్ళకి కావాల్సిన మార్కెట్ వాళ్ళకి గ్రాబ్ అయిపోద్ది, అంతా బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనమాట. సో ఇప్పుడు లోకేష్ కనగరాజు గారి ఫీజు ఈ సినిమాకి, ఆయన యాక్చువల్గా కూలీకి 50 కోట్లు తీసుకున్నాడు ఆయన. సో బేసిక్గా ఆయన మార్కెట్ పెరుగుతుంది కాబట్టి కూలీకి ఇచ్చారు 50 కోట్లు. బట్ అఫ్కోర్స్ డబ్బులు అయితే వచ్చినాయి, కానీ నెక్స్ట్ లోకేష్ కనగరాజు సినిమా మీద అంత హైప్ ఉండకపోవచ్చు అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. బట్ ఇప్పుడు ఇరుంబకై మాయావి కోసం గత 4-5 ఏళ్ళుగా చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ తమిళనాడు పీపుల్ అందరూ కూడా ఎవరితో తీస్తాడు అని అలా ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసినాయి. ఇక లాస్ట్కి అది ఏమైంది? అల్లు అర్జున్ గారి చేతిలో పడింది, మళ్ళీ తెలుగు స్టార్. అలా జరిగింది అక్కడ. దానికి తోడు ఆయన ఏమో అక్కడ అది వదిలి తొప్పాడు, అదేంటిది ఎల్సీయూని ఐసీయూలో పడేసి వచ్చాడు ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. ఎందుకు? దానికి ఆ బడ్జెట్ రావట్లేదు. ఆయనకి ఆ అమౌంట్ ఎవరైనా వేస్తున్నారు, ఆయనే డైరెక్ట్ చేయాలంటున్నారు. బట్ ఆయన అడుగుతున్న అమౌంట్ ఎవరైనా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? దీనికి ఇచ్చిన ఫీజు అయినా ఇవ్వాలి, లేదంటే అట్లీస్ట్ మినిమం నాకు ఒక 35 కోట్లైనా ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నాడట. ఖైదీ 2కి ఖైదీ 1 బడ్జెట్టే నీకు 30 కోట్లు ఎంతో, 30 లోపే అది. నీకు అంత బడ్జెట్ ఉండి ఇప్పుడు ఖైదీ తీసి కూడా చాలా డిలే అయిపోవడం. అంటే ఈ గ్యాప్లో ఆయన ఎన్ని సినిమాలు తీసిండు? ఆయన విక్రమ్ తీసాడు, లియో తీసాడు, కూలీ తీసాడు, ఇన్ని తీసి ఇంక ఇప్పుడు
విక్రమ్ కూడా కదా, దానికి ముందు మాస్టర్ కూడా వచ్చినట్టుంది, అదొకటి ఉన్నట్టుందిగా, ఖైదీ తర్వాతే మాస్టర్ వచ్చినట్టుందిగా. అవునా? ఏమో నాకు వచ్చిన డౌట్ ఉంది ఈ విషయంలో, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. బట్ అదే అన్న, ఇన్ని సినిమాలు ఈ గ్యాప్లో తీసాడు ఈయన, ఇన్ని తీసి ఇప్పుడు ఖైదీ 2 అంటే ఆబ్వియస్లీ దానికి మార్కెట్ అస్సాం, అది లేదు. విక్రమ్ తర్వాత కూడా ఆయన లియో కూలీ తీశాడు, అందువల్ల విక్రమ్కి దీనికి కూడా చాలా గ్యాప్ వచ్చింది. బట్ పర్లేదు, మరీ గ్యాప్ ఏం కాదు. కానీ విక్రమ్ 2022లో వచ్చింది, ఆయన ఇప్పుడు తీసినా మనకి ఖైదీ 2 2027లో వస్తుంది. సో 5 ఏళ్ళు గ్యాప్ అవుతుంది. అండ్ అది ఆ లెవెల్ హిట్ అవ్వలేదు. ఇప్పుడు సలార్ ఉందబ్బా, 5 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా సలార్ 2 గట్టిగా ఆడుతుంది, బికాస్ ఆ హైప్ ఉంటుంది. ఇది అంత హైప్ కూడా ఏం క్రియేట్ అవ్వలేదు కదా. పైగా హిందీలో మార్కెట్ బిల్డ్ అవ్వలేదు, హిందీలో రిలీజ్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రీమేక్ రైట్స్ అమ్మేశారు. అజయ్ దేవగన్ తీశాడు హిందీలో ఖైదీ సినిమాని. ఈ ఇన్ని దారుణాల మధ్య వాళ్ళు అంత బడ్జెట్ ఎక్కడ పెడతారు? కార్తీక్ గారికి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి, అమౌంట్లు ఇంత చెప్పున పెంచుకుంటూ వెళ్ళిపోతే ఈయన బడ్జెటే 35-40 దగ్గర అడిగేస్తే ఈయన ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? సినిమా బడ్జెట్ అప్పుడు 150-200 దగ్గర అయిపోద్ది. మరి అంత బడ్జెట్ పెడితే రికవరీ ఉండద్దా? తమిళ వాళ్ళకి అసలే ఓటీటీ రైట్స్ చాలా తక్కువ ఇస్తారు అమౌంట్. తమిళ వాళ్ళకి ఓటీటీ రైట్స్ ఎక్కువగా ఇచ్చింది ఏ సినిమా కంటే ఇండియన్ 2, అది మామూలుగా మసాలా వేసి ఉండలేదు అక్కడ నెట్ఫ్లిక్స్ ఓన్లీ. అది అట్లా జరిగింది. అది దాన్ని మళ్ళీ 40 తగ్గించారు లాస్ట్లో, అది జరిగింది. ఆ తర్వాత 40 ఎంతో తగ్గించి 20 తగ్గించారు మొత్తానికి దానికి, అదొకటి అయింది. సో వాళ్ళకి బేసిక్గా ఓటీటీ రైట్స్ అస్సాము, అలాంటి చోట మళ్ళీ వచ్చి ఇట్లాగా అంటే ఇంకా ఎవడు తీసుకుంటాడు ఖైదీ 2కి అంత? సో అందుకు ఇంకా ఆయన ఏంటంటే అది వదిలేశాడు. అటు విక్రమ్ 2 వదిలేశాడు, ఖైదీ 2 వదిలేశాడు, ఆ తర్వాత లియో 2 వదిలేశాడు, రోలెక్స్ వదిలేశాడు, అన్నీ వదిలేశాడు ఆయన. ఏం చెప్తాం ఇంకా అదేదో ఇంకో సినిమా ఉందయ్యో, మళ్ళీ మర్చిపోయాను నేను ఉండు, ఆయన పేరేంది, రాఘవ లారెన్స్ బెంజ్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది వచ్చినా ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటో తెలియదు. ఆయన ఏమో హీరోగా చేస్తున్నాడు ఓ పక్క లోకేష్ కనగరాజు. ఇది చెప్తున్నా, ఈ అన్నిటి కన్ఫ్యూజన్ల మధ్య తమిళ ఆడియన్స్ అయితే మా రోడ్డు మీద తోడా గుస్సాహే, కొంచెం కోపంగానే ఉన్నారు. సోషల్ మీడియా ఆడియన్స్ అయితే మటుకు తమిళ వాళ్ళు, బికాస్ ఎవరికైనా ఎందుకు నచ్చుతుంది అబ్బా వాళ్ళ స్టార్. ఇప్పుడు రాజమౌళి గారు ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే, ఇప్పుడు ఆయన కావాలి అనుకుంటే ఎవరితో తీసినా ఆయన సినిమాలు చూస్తారు, అవునా? ఆయన తెలుగు హీరోలతోనే తీయాల్సిన అవసరం ఏముంది? బాహుబలి తర్వాత ఆయన RRR తెలుగు హీరోలతో తీశారు, వారణాసి తెలుగు హీరోలతోనే తీశారు. ఆ వారణాసి తర్వాత ఆయన తీయబోయేది మహాభారతం, అది మోస్ట్లీ తెలుగు హీరోలు ఉంటారు, హిందీ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంతే. RRRలో వాడుకోవడం వేరు, కొంతమందిని ఒక 2 యాక్టర్స్ని వాడటం వేరు, ఇప్పుడు వారణాసిలో కూడా ఒక 2 వాడటం వేరు, వేరే ఇండస్ట్రీ వాళ్ళని. బట్ లీడ్ ఎవరు? మహేష్ బాబు గారు తెలుగు యాక్టర్. సో అదే అంటున్నా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా సరే వాళ్ళ స్టార్స్తోనే తీయాలనేది సోషల్ మీడియా ఆడియన్స్ ఉంటుంది. ఇప్పుడు మనమైనా సరే రాజమౌళి గారు అమాంతం వెళ్ళి సూర్య గారిని పొగుడుతారబ్బా ఎప్పుడు కూడా ఆయన, సో చాలా వరకు అప్రిషియేట్ చేస్తారు. కానీ మనం ఇప్పుడు రాజమౌళి గారు ఉన్న స్టేజ్కి సూర్య గారితో సినిమా తీస్తారంటే మనం ఒప్పుకోము, మనం యాక్సెప్ట్ చెయ్యం, మనం దాన్ని అస్సాం చేస్తాం, దాన్ని తమిళనాడుతో సినిమా తీస్తే అస్సాం పంపిస్తాం మనం కూడా. సో బట్ ఏమంటే ఇంకా తమిళ సైడ్ వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. ఇక్కడే నేను అల్లు అర్జున్ గారి స్ట్రాటజీ కోసం చెప్తున్నా ఇందాక. అదేంటంటే బేసిక్గా అల్లు అర్జున్ గారు తెలుగులో స్టార్ అబ్బా, టాప్ స్టార్. హిందీలో ఆయన సృష్టించిన రికార్డు చాలా అంటే చాలా పెద్దది, దాన్ని కొట్టడానికి దురంధర్ లాంటి సినిమా రావాల్సి వచ్చింది. అండ్ అది కూడా చాలా టైం తీసుకుంది, బట్ బాగా గట్టిగా కొట్టిందిలే. దురంధర్ 2 దాటేసింది, పుష్ప 2 హిందీ రికార్డ్స్ దాటేసింది. సో దురంధర్ లాంటి సినిమా రావాల్సి వచ్చింది అండ్ దాటింది మొత్తానికి. బట్ ఏదైనా సరే ఇప్పటికీ కూడా అది నెంబర్ 2 పొజిషన్లో ఉంది హిందీలో. ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన బాలీవుడ్ సినిమాలో అల్లు అర్జున్ గారు వెళ్ళి 2వ ప్లేస్లో నుంచున్నారంటే చూసుకోండి. యాక్చువల్ మొన్నటిదాకా ఫస్ట్ ప్లేసు, ఏదో ఇప్పుడు 2కి వచ్చారు అంతే. సో అలాంటి ప్లేస్లో ఉన్నాడు ఆయన. హిందీ మార్కెట్ ఫుల్ లాక్డ్ అండ్ గ్రిప్డ్, మొత్తం గ్రిప్లో పెట్టేసుకున్నాడు ఆయన. గ్రిప్డ్ అనే పదం ఉందా అసలు? సరే, ఎనీథింగ్, సారీ ఫర్ దట్. సో గ్రిప్లో పెట్టేసుకున్నారు కంప్లీట్గా. ఇంకా కర్ణాటక మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాంటాస్టిక్, ఎందుకంటే అక్కడ ఎలాగో తెలుగు సినిమాలు బాగా చూస్తారు. కేరళ మార్కెట్ ఎనీహౌ గుడ్, ఆయనకు అల్లు అర్జున్ అన్న పేరు ఉంది అక్కడ. ఏదో పుష్ప 2 సరిగ్గా ఆడలేదంటే దానికి రీజన్ ఈయన క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాడు ఫహాద్ ఫజల్ మీద. బికాస్ ఫహాద్ ఫజల్ రీసెంట్ టైమ్స్లో అక్కడ పెద్ద స్టార్ అయిపోయాడు. ఆవేశం సినిమా వీటన్నిటి తర్వాత, ఈ మంజుమల్ బాయ్స్ ఇలాంటి సినిమాల తర్వాత కేరళ మార్కెట్ మీద హోప్స్ పెరిగినాయి వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు, కొంచెం ఫ్లాప్ అయింది కేరళలో. మనం యావరేజ్ అయింది, బిలో యావరేజ్ దగ్గర దాకా వచ్చింది. మనం ఏం చేయలేదు దానికి ఇంకా. బట్ ఒక రైట్ సినిమా పడితే అల్లు అర్జున్ గారు విల్ బీ బాక్స్ ఆఫీస్ బ్యాంగర్ అక్కడ ఇంకా కేరళలో. ఎందుకంటే అక్కడ ఒక మాల్ ఉంటుంది, పెద్ద మల్టీప్లెక్స్ మాల్, అందులో 7 మలయాళం యాక్టర్స్, ఒక్క తెలుగు యాక్టర్ ఫోటో ఉంటుంది. ఆ తెలుగు యాక్టర్ ఫోటో అల్లు అర్జున్ గారిది.
అండ్ అది బేసిక్గా ట్విట్టర్లో ఎందుకు షేర్ అయిందంటే ఆ ప్రేమల హీరో ఉన్నాడు కదా, ఆయన ఫోటో పెట్టారు అక్కడ. సో పెద్ద పెద్ద స్టార్లు 6 ఫోటోలు పెట్టి, అంటే మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ వీళ్ళందరూ ఫోటోలు పెట్టి అక్కడ ఆయన ఫోటో పెట్టేసరికి చూడు మా ఓడిదని చెప్పి షేర్ చేసుకుంటే తెలుగు వాళ్ళకి రీచ్ అయింది అది. చూడు మలయాళం వాళ్ళ మాల్ మీద తెలుగు స్టారు, అది అల్లు అర్జున్ గారి పేరు ఫోటో ఉందని. సో లైక్ ఈ గాట్ ద నేమ్ అల్లు అర్జున్ సంథింగ్. సో అలా ఉంది కాబట్టి కేరళ మార్కెట్ ఎలాగూ ఉంది. ఇంకా మిగిలింది ఏంటంటే తమిళ మార్కెట్ కూడా పుష్ప 2 బాగానే కొట్టింది. దగ్గరగా ఒక 75 కోట్ల గ్రాస్ అయితే చేసింది. 75 పైనే, దగ్గరగా 77 అలా చేసింది. సో ఆ గ్రాస్ చేసింది. సో అంత గ్రాస్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆయనకి ఎందుకో అది ప్రాపర్ సాటిస్ఫాక్షన్ రాలేదు. సో ఒక ప్రాపర్ మార్కెట్ సెట్ చేసుకోవాలనుకున్నారు. సో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఎలాగో సెట్ కాబట్టి అట్లీతో తీస్తే తమిళ్, లోకేష్ కనగరాజ్తో తీస్తే తమిళ్ సెట్. సో అదొకటి ఉంటుంది అనమాట, ఆ గ్రిప్ ఉంటుంది. సో అన్ని మార్కెట్ల మీద గ్రిప్ పెంచుకునే ప్రయత్నం ఇది అల్లు అర్జున్ గారిది. అండ్ బేసిక్గా తమిళ్లో పెద్ద ప్రాపర్ చెప్పుకోదగ్గ పర్సన్స్ కూడా లేరు. ఎందుకంటే విజయ్ దళపతి రిటైర్డ్, జననాయకన్ లాస్ట్, అది కూడా రిలీజ్ అవుతుందో తెలియదు, ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చేలా ఉంది అది. తర్వాత రజనీకాంత్ గారు ఆల్మోస్ట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ రిటైర్మెంట్. కమల్ హాసన్ గారు గాను, అయిపోయింది, ఆయన టైం అయిపోయింది. ఏదో లోకేష్ వచ్చి విక్రమ్ ఇచ్చాడు కానీ, లేదంటే అస్సామే ఆయన ఈ పాటిగా వెళ్ళిపోను ఆయన. తర్వాత ఆయన అప్పులన్నీ కూడా తీరిపోయినాయి దెబ్బకి, విక్రమ్ దెబ్బకి. తర్వాత ఇంకెవరు ఉన్నారు, అజిత్ సినిమాల కంటే రేసింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. ధనుష్, తర్వాత ఎవరు, సూర్య, కార్తీ, శింబు, ఉంటారు అక్కడ చెప్పుకోవడానికి చాలామంది అయితే ఉంటారు. బట్ వాళ్ళందరూ మంచి యాక్టర్సే, వాళ్ళలో అసలు నో ప్రాబ్లం ఇందులో. విజయ్ సేతుపతి గారు, వీళ్ళు చాలామంది యాక్టర్స్ ఉంటారు తమిళ నుంచి చెప్పాలంటే. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎవరికి కూడా ఒక సాలిడ్ మార్కెట్ అంటూ లేదు. వాళ్ళకి ఏంటంటే తమిళ్ తర్వాత తెలుగులో కొంచెం మార్కెట్ ఉంది. తమిళ్లో కూడా ఎవరికి కూడా ఇప్పుడు కమల్ హాసన్ గారికి ఒక మంచి సినిమా పడితే ఉన్నంత మార్కెట్ కూడా లేదుగా, అది జరుగుతుంది అక్కడ. అజిత్ గారికి మంచి సినిమా పడితే ఉన్నంత మార్కెట్ కూడా లేదుగా ధనుష్కి. సూర్యకి లేదుగా. సూర్యకు ఉండేది యాక్చువల్గా, ఆయన డే బై డే ఇలా తగ్గించుకుంటున్నాడు ఆయన గ్రాఫ్ని. ఏందో ఆ కంగువ, రెట్రో, ఏమో మరి ఆయన ఏం చేస్తారో. సో ఆయనకు రోలెక్స్ పడితే ఆయన లేవుస్తారు అనుకుంటే రోలెక్స్ అస్సాం అయిపోయింది. సో ఇలాగా అక్కడ ఒక ప్రాపర్ స్టార్ లేడు ఫర్దర్ జనరేషన్స్కి. ఒక 4-5 ఏళ్ల తర్వాత ఒక చెప్పుకోదగ్గ స్టార్ లేడు తమిళ్లో. సో వాళ్ళకి ఇంక ఇప్పుడు ఎవరంటే ఇంకా అల్లు అర్జున్ గారు అవుతున్నారు. పైగా అల్లు అర్జున్ గారు తమిళ్ కూడా బాగా మాట్లాడతారు అనుకుంటా, అక్కడ వేదికల మీద బాగా మాట్లాడినట్టు గుర్తు నాకు. సో ఆయన బాగా మాట్లాడతారు కూడా, ఇవన్నీ ఐడియా ఉన్నాయి. సో ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్, ఇవన్నీతో ఆయన ముందుకు వెళ్తున్నాడు ఆయన. సో అందుకే ఈ సినిమా అయితే ఓకే అయింది. అండ్ అనిరుద్ మ్యూజిక్, అల్లు అర్జున్ గారి కాంబినేషను అండ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షను, మైండ్ బ్లోయింగ్ డూడ్స్. అంతే, ఇంకేం లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదైతే షూర్. సో ఇంకా నోబడీ క్యాన్ స్టాప్ దట్ సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇంకా అంతే. సో ఇది ఖచ్చితంగా చెప్తున్నా, దిస్ విల్ బి మోర్ దాన్ 1200 crore సినిమా ఇది. హిందీలో కనీసం ఒక 300-400 కోట్ల నెట్ అయితే కొట్టగలిగే సినిమా ఇది, ప్రాపర్ రిలీజ్ కనుక ప్లాన్ చేసినట్టయితే. ఆబ్వియస్లీ దే విల్ ప్లాన్, అది వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు మైత్రి వాళ్ళు పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ అయిపోయారు ఒక పుష్ప 2 దెబ్బకి. పుష్ప 2 వాళ్ళ గ్రాఫ్ని ఇక్కడ నుంచి ఎక్కడికో పట్టుకుపోయింది ఏకంగా. ఎక్కడికి కూడా కాదు, ఎక్కడికో వెళ్ళిపోయింది వాళ్ళ గ్రాఫ్, అంటే పాన్ ఇండియన్ మార్కెట్లో అట్లా అయిపోయింది అనమాట. సో దానివల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మొత్తం. సో అంతే, ఇంకా తెలుగులో చెప్పక్కర్లేదు, ఇంకా తమిళ్లో కలెక్షన్స్ ఎలాగుంటాయో చెప్పక్కర్లా. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అండ్ ఇంట్రడక్షన్ వీడియో కూడా చాలా బాగుంది. మీరు గమనించినట్టయితే అల్లు అర్జున్ గారిది ఆ విజువల్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు గమనించినట్టయితే అంటే ఆ కళ్ళ షాట్ ఏదైతే చూపించారో అది చాలా ఫెంటాస్టిక్గా అనిపించింది. అండ్ లోకేష్ కనగరాజ్ది మనకు విజువల్ ఏం చూపించలేదు, కానీ అక్కడ ఆ యానిమేషన్తోనే మనకు కొన్ని చూపించే ప్రయత్నం అయితే చేశారు, మనకి కొన్ని డీటెయిల్స్. అండ్ మధ్యలో మనకు ఒక షాట్లో ఏంటంటే రైట్ హ్యాండ్ చూపించారు, కానీ మనకి లెఫ్ట్ హ్యాండ్ అయితే చూపించలేదు కదా. సో అందువల్ల కొన్ని ఉంటాయి. అండ్ ఈ సినిమాలో బేసిక్గా అల్లు అర్జున్ గారికి ఇంకా పుష్ప 2లో అది ఏదైతే చీర కట్టుకొని చేసింది, ఆ క్లైమాక్స్లో చేసింది ఉంది చూడు యాక్టింగ్, దానికంటే 3 రెట్లు ఎక్కువ చేయడానికి స్కోప్ ఉన్న కథ ఇది. సో మరి లోకేష్ కనగరాజ్ ఎట్లా పిండుకుంటాడో ఆయన ఇష్టం. ఇక్కడైతే ఒంగోలు గెత్తే, అదైతే క్లియర్. అదే ఒంగోలు గిత్త కాదు, అదే ఒంగోలు ఏదో ఆవు అంటారు కదా, ఏదో మొత్తానికి ఏదో ఏదో ఒకటికి వచ్చింది చెప్పాను. కానీ మొత్తానికి అంటే ఎంత కంటెంట్ పిండుకోవాలనుకుంటే అంత పిండుకొచ్చా లోకేష్ కనగరాజ్ గారు అల్లు అర్జున్ గారి నుంచి. అండ్ కథ కూడా అలాంటిది అనమాట. సో డిమాండింగ్ స్టోరీనే, మంచి యాక్టింగ్ డిమాండింగ్ స్టోరీనే. సో అందుకే ఆయన కూడా వెళ్ళింది కూడా రైట్ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు. మీరు గమనించినట్టయితే సూర్య బెస్ట్ యాక్టర్,
నెక్స్ట్ అది జంప్ అయ్యి ఆమీర్ ఖాన్కి వెళ్ళాడు బెస్ట్ యాక్టర్, అక్కడ నుంచి అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చాడు బెస్ట్ యాక్టర్ విత్ బెస్ట్ మార్కెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి. వీళ్ళిద్దరు బెస్ట్ యాక్టర్లు కానీ మార్కెట్ అస్సాం కదా, అందుకు అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చింది. సో యా, ఇంకా ఫెనామినల్ సినిమా అయితే అవ్వబోతోంది. ఇంక ఇది కూడా ఇండియన్ సినిమాటిక్ హిస్టరీని కొంతవరకు మార్చేదే, అండ్ ఈ జోనర్లో సినిమాలు ఫర్దర్గా చాలా ఎక్కువ వచ్చే కైండ్ ఆఫ్ సినిమా కూడా. సో అలాంటి ఒక సినిమాతో వచ్చాడు. సో యా, లెట్స్ సీ గైస్, చూద్దాం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి ఈ సినిమా మీద? ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తే అనిపిస్తుంది? షూటింగ్ అయితే 2026లో మనకి జూలై ఆ టైం నుంచి స్టార్ట్ అవ్వచ్చు, జూలై ఆర్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో మనకు అంతకు లోపు అయితే అవ్వదు. 2026 మార్చ్ ఎండింగ్కో ఏప్రిల్ బిగినింగ్కో అట్లీ గారి సినిమా షూటింగ్ అయిపోద్ది, అల్లు అర్జున్ గారి పార్ట్. తర్వాత విఎఫ్ఎక్స్ చూసుకుంటారు వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ మేలో రిలీజ్ అవుతుంది. సో చాలా హెవీగా వర్క్ ఉంటుంది దానికి, విఎఫ్ఎక్స్ వర్క్ అట్లీ గారి సినిమాకి. సో అది బ్యాక్ ఎండ్లో నడుస్తూ ఉంటుంది. ఈయన ఇక్కడ లోకేష్ కనగరాజ్ ఆయన సినిమా షూటింగ్ చేసుకుంటారు. ఇంకా తర్వాత లైనప్లో చాలా సినిమాలు అయితే ఉన్నాయి, అవి ఎప్పుడుకో వస్తాయిలేండి. ఇంకా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తున్నాడు ఆయన. అంటే ఈయన పార్ట్ త్వరగా ఫినిష్ చేసుకొని వేరే దానికి, అది ఫినిష్ చేసుకొని వేరే దానికి అట్లా వెళ్ళే ప్లాన్లో ఉన్నాడు ఈయన. సో అది మరి మ్యాటర్ ఇంకా. సో ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం, దట్ ఈస్ అల్లు అర్జున్ గారు. ఇంకంతే మరి ఇంకా. సో లోకేష్ కనగరాజ్కి 75 కోట్లు ఫీజు అంట ఈ సినిమాకి, రెమ్యునరేషన్. అదే అనవసరం అనిపిస్తుంది నాకు. ఆయన బేసిక్గా ఇవన్నీ చేయకపోవడానికి అదే రీజను, ఇది చేయడానికి అదే రీజను. అంటే మన డ్రీమ్ ప్రాజెక్టు ఇరుముఖై మాయావి, ఇంకా అందుకోసం అనమాట. ఇంకా అది ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆయన. అండ్ బేసిక్గా తమిళ్లో మంచి మార్కెట్ క్రియేట్ అవుద్ది ఈ సినిమాకి. ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది తమిళ నుంచి వచ్చేస్తుంది, అది క్లియర్. సో ఇంకా మనకి మిగతాదంతా కూడా ఇటు తెలుగు అండ్ హిందీ నుంచి ప్రాఫిట్స్ ఉంటాయి, అది ఎలాగో తెలిసింది. అందుకే వాళ్ళు దిగుతున్నారు, మైత్రి వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ మీద, అంతే. సో అదే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ సినిమా మీద? ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు, అండ్ ఎలాంటి లెవెల్లో ఉండవచ్చు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.